హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్, నమస్తే. మనము భూమికి భరోసా, రైతుకు భరోసా ఇవ్వాలి. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? అసలు సంవత్సరానికి 18,000 కోట్లు ఇస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం. ప్రతి రైతుకు ఎకరానికి 12,000 సంవత్సరానికి ఇస్తున్నాం. 6 నెలలకు 6,000, 6 నెలలకు 6,000. ఇది ఎంతమంది వ్యవసాయదారులకు పోతుంది? తెలంగాణ రాష్ట్రంలో 2,49,00,000 నిన్న పేపర్ వచ్చింది. అంతకుముందే ధరణి అకౌంట్ తీసినప్పుడు 2,55,00,000 అన్నారు. కానీ నిన్నటి లెక్క ప్రకారంగా 2,49,00,000 ఎకరాలు, ఆల్మోస్ట్ 1,50,00,000 ఎకరాలేమో వ్యవసాయ పంటలు. ఇందులో నిజంగా వ్యవసాయం చేసే వాళ్లకు చేయకుండానే పడావు పెట్టి చుట్టుపక్కల ఏది కంపౌండ్ వాల్ పెట్టుకొని పాస్బుక్లు పెట్టుకున్న వాళ్ళందరికీ ఇస్తున్నాం. ఇది ఎంతవరకు సమంజసం? మొత్తం పారిశ్రామికవేత్తలకు, ప్రముఖ విద్యావేత్తలకు అందరికీ వెళ్తుంది. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంత స్థాయికి ఎదిగిన తర్వాత కూడా కొంతమంది తగ్గించుకొని ఖర్చులు మనం ఆపుకోలేమా? ఈ భూమి మీద పెట్టుబడి వాస్తవానికి ఖచ్చితంగా పెట్టుబడి అవసరమే. ఎందుకంటే మనము ఏ ఎరువులు ప్రాపర్గా ఇస్తలేము, విత్తనాలు ప్రాపర్గా ఇస్తలేదు. వాళ్ళందరూ ఇన్పుట్ సబ్సిడీ బదులుగా పంట పెట్టుబడుల కోసం ఇస్తున్నాం. కానీ 18,000 కోట్లు ఎంతోమంది టీచర్స్, అంటే కాంట్రాక్ట్ టీచర్స్, లేకపోతే గెస్ట్ లెక్చరర్స్ అని, తర్వాత పార్ట్ టైం అని, అన్ని రకాలుగా ఎన్ని సఫర్ అవుతున్నారు అంటే అంత రకాల సఫర్ అవుతున్నారు. వాళ్ళకి ఏమి ఇస్తలేం మనం. కానీ ఒక్కొక్క ఇంట్లో ఇద్దరిద్దరు పెన్షనర్స్, స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్, సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్, ఇంటిల్లాదులు పెన్షనర్స్, ₹1,00,000 పెన్షన్ తీసుకునే వాళ్ళు, 2,00,000 లక్షల పెన్షన్ తీసుకునే వాళ్ళకి కూడా రైతు భరోసా పోతుంది. అంటే మరి ఎట్లా తగ్గించుకోవాలి కదా? మన కేంద్రం సిలిండర్ను వదులుకోమని చెప్పి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తే కొన్ని ఇచ్చారు కొంతమంది. తెలంగాణలో రైతు కుటుంబాలుగా చెప్పుకునే వాళ్ళంతా కూడా వాలంటీర్గా మేము రైతు కుటుంబాలము అని చెప్పుకునే భూస్వాములు, లేకపోతే భూమి కలిగిన వ్యక్తులు, మాకు పెట్టుబడి అవసరం లేదు, మాకు నెలకి ఇంత జీతం వస్తుంది, ఫలానా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది, మేము వదులుకుంటామని ఎందుకు అన్నారు? మేము ఒక టీమ్ ఆఫ్ రెవెన్యూ ఆఫీసర్స్, సీనియర్ మోస్ట్ తహసీల్దార్స్, తర్వాత డిప్యూటీ కలెక్టర్లు, తర్వాత జాయింట్ కలెక్టర్ హోదా ఉన్న వాళ్ళందరం కలిసి ఇలాంటిదే ప్రపోజల్ తీసుకొని గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే అస్సలు మమ్మల్ని పట్టించుకోలేదు. ఈ అనవసరమైన తగ్గించుకోవడం, సూచనలు చేద్దామని పోతే మమ్మల్ని దగ్గర రానియలేదు. ఇది వైఖరి ఎంతవరకు కరెక్ట్? ఇది ఈవెన్ రేషన్ కార్డ్స్ కూడా నేను మొన్న మాట్లాడినా. రేషన్ కార్డ్స్ కూడా నీతి ఆయోగ్ లెక్కల ప్రకారంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్లో కలిపినా కూడా 13.5% బిలో పావర్టీ లైన్ ఉన్నవారు. అంటే మిగతా 87% 2 పూటల తిండి తింటున్న లెక్క. లెక్క తప్పు ఉందేమో, ఒక 20% అనుకుందాము బీపీఎల్ బిలో పావర్టీ లైన్. మరి మిగతా 80% మంది కూడా ఇందులో అందరూ ఉన్నారు. ఇప్పుడు ఈ రైతు భరోసా తీసుకునే వాళ్ళు అందరూ ఉన్నారు. ఒక్కసారన్న ప్రభుత్వం అనౌన్స్ చేస్తే బాగుండేది. మీరు కొంతమంది వదులుకోండి, మీరు వదులుకున్న డబ్బు మేము స్కూళ్ళు బాగా చేస్తాం, మీరు వదులుకున్న డబ్బు మేము ఫలానా వాళ్ళకి జీతం ఇస్తాం, మీరు ఒకవేళ మీరు రైతు భరోసా కనుక వదులుకుంటే ఫలానా దవాఖానాలు బాగా చేస్తాం అనే కాన్సెప్ట్ ఎందుకు డెవలప్ కావటం లేదు మనుషుల మధ్యన? మొన్న ఒక హెడ్ మాస్టర్ కలిసిండు గ్రామంలో, చాలా గర్వంగా చెప్పుకుంటుండే, నాకు ఇంత భూమి ఉంది, ఇంత నాకు రైతు భరోసా వస్తుందని. ఆయన అడిగితే మళ్ళీ ఆయనకు భూములు ఉన్నాయి. ఎన్ని భూములు ఉన్నాయి? చాలా ఉన్నాయి, చాలా. ఇంక నేను చెప్పలేను. గత ప్రభుత్వంలో ఒక మంత్రివర్యుల దగ్గర దాదాపు ఆయన గర్వంగా అనౌన్స్ చేసి 600 ఎకరాలు ఉన్నాయి. ఆయన వాలంటీర్గా వదులుకుంటే ఆయన ఎంతమంది యాద్ చేస్తారు? 2 కోట్ల రూపాయలు వస్తాయట. ఆయన సమకాలికులు, ఆయన లాంటి వ్యక్తులు, ఆయన లాగా బడులు నడిపేవాళ్ళు, స్కూల్ నడిపేవాళ్ళు, కాలేజీ నడిపేవాళ్ళు, విద్యావేత్తలు, వీళ్ళన్నీ కొన్ని లక్షల మంది ఉన్నారు. 1,50,00,000 ఎకరాలకు దాదాపు 13 నుంచి 17% వరకు ఈ భూస్వాముల దగ్గర ఉన్నాయి భూములు. వీళ్ళందరూ వదులుకుంటే ఏమవుతుంది అంటే, రెవెన్యూ రాబడుల కోసం రకరకాల పనులు చేసే బదులు ఇలాంటి మిగులు చేసుకుంటే ఎట్లా ఉంటాం మనం? ఇక్కడ నుంచి అన్ని హైవేల మీద వెళ్తా ఉంటే అన్ని కూడా కంపౌండ్ వాల్ కట్టి పెడతా ఉన్నారు. వాటన్నిటికీ పాస్బుక్ ఉన్నది. ఆ పాస్బుక్ ఉన్న ప్రతి పాస్బుక్ డబ్బులు పోతున్నాయి. అంటే ప్రభుత్వము ఏదైనా ఒక మంచి ఇంటలెక్చువల్ రోల్ ప్లే చేసి, ఒక మంచి టీం వర్క్ను అపాయింట్ చేసి, పైలట్ ప్రాజెక్ట్ కింద మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలో ఒక మండలం తీసుకొని ఎంత భూమి నాన్ అగ్రికల్చర్ కన్వర్ట్ అయింది, అసలు ఎంత వ్యవసాయం ఉంది, వ్యవసాయ ఉత్పత్తులు ఎంత ఉన్నాయి, ఎంత రైతు భరోసా పోతుంది అంటే డబ్బులు మిగులుతాయి కదా. ముఖ్యంగా మనకు కావాల్సిన హై స్కూల్స్, ప్రైమరీ స్కూల్కు, మిడిల్ స్కూల్ ఇవన్నీ కట్టుకోవడానికి ఇవన్నీ ఇస్తే ఎంత బాగుంటుంది. కొన్ని ఎకరాలు లక్షల ఎకరాలు, అంటే వాస్తవానికి అయితే భూస్వాములు తక్కువనే ఉన్నారు. 1 నుంచి 2 ఎకరాల మధ్యన దాదాపు 80% ఉన్నారు, 85%, 3 ఎకరాల వరకు కొంత పర్సెంటేజ్. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే మనము ఒక పౌర స్పందన, ఒక పౌరుడి బాధ్యత మనం ఏ మేరకు ఇది చేద్దామనేది చెప్పాలనిపించింది. ప్రభుత్వం ఇచ్చే లబ్ధిని అందరికంటే బాగా తెలివైన వాళ్ళు ముందుగా తీసుకుంటారు అనేది చెప్పడానికి ప్రయత్నం చేస్తాం.
మళ్ళీ ఏ వాట్సాప్లో చూసినా ఎంత మంచి మెసేజ్లు అంటే బాబా చాలా నీతివంతమైన మెసేజ్. అన్నీ వివేకానందుడి ఉంటాయి, రామకృష్ణ మఠం నుంచి కొన్ని వస్తుంటాయి వాళ్ళందించేటి, నారాయణ గురి ఉంటాయి, తర్వాత శ్రీరామచంద్రుడి ఉంటాయి, ఇంకా అది లేనిగా కల్పించి పెడతా ఉన్నారు, లేని కల్పించి చెప్తా ఉన్నారు. కానీ తన వరకు వచ్చేటప్పటికి ఏమీ చేయట్లేదు. అంత వైరాగ్యపరమైన భాషలు మాట్లాడుతున్నాం కానీ మరి ప్రాక్టికల్గా చేయట్లేదు. అందుకనే తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి, ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి, మీరు మీ వాళ్లను, మీ కులపోలను 18,000 కోట్లు సగం మంది వదులుకుంటే కనీసం 5,000 కోట్లను మిగులుతాయి. ఆ 5,000 కోట్లను 12,000 గ్రామాలకు తెలంగాణలో అన్ని స్కూళ్ళు బాగుపడతాయి. మనం ఈ దిశగా ఆలోచిస్తే వినే వాళ్ళకి కోపంగా ఉంటుంది. ఈయనెవరే బాబు మాకు చెప్పడానికి, మాకు తెలియదా, ఈయన చెప్పాలన్నా అంటే మనం ఎవరో ఒకరు నిష్ఠురం కావాలి. ఒక నిష్ఠురం కావాల్సిందే, వాస్తవం మాట్లాడాల్సిందే. ఇంట్లో కూర్చొని చాలా మెసేజ్లు పెడతాము, మనం ఒక్కటి చేయం. మనం పెట్టే మెసేజ్ పూర్తి వ్యతిరేకంగా ఉన్నాం. ఈ రైతు భరోసా కూడా అదే అన్నట్టు. అందరినీ రెవెన్యూ మినిస్టర్ని అడుగుదాం, ముఖ్యమంత్రిని అడుగుదాం, చీఫ్ సెక్రటరీని అడుగుదాం, ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ డిపార్ట్మెంట్ని అడుగుదాం, వీళ్ళందరినీ అడుగుదాం. వ్యవసాయ శాఖ మంత్రి కూడా నేను రైతు కుటుంబమే అంటున్నారు ఆయన. ఖమ్మంలో 30% వాళ్ళ దగ్గరనే ఉంది ల్యాండ్ అంతా, వాళ్ళ కులపుల దగ్గరనే ఉంది భూమి అంతా. వాళ్ళందరిని వదులుకుంటే ఏమవుతుంది? ఆదర్శంగా నిలవచ్చు కదా మంత్రివర్యులు. ఇలా ఒక చిన్న డబ్బు పొదుపు చేయటంలో ఉన్నంత ఇది మనము ఒక 40,000 కోట్లు ఎక్సైజ్ రాబడి నుంచి 46 కోట్ల టార్గెట్ ఫిక్స్ చేసేదానికంటే ఇందులోనే మనము ఖర్చు తగ్గించుకుంటే బాగుంటుంది. ఎందుకు చెప్పకుండా ఉండలేకపోయాను నేను. మాట చెప్దామని చెప్తూ అందరూ ఎవరైతే వీడియో చూస్తున్నారో ఒక చిన్న చర్చన చేస్తారు, నన్ను తిట్టుకోవాలని. అలాగే లైక్ కూడా చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేసి మీ ఫ్రెండ్స్ కూడా చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.